గోత్రం అంటే ఏమిటి? మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది? కుమార్తెలకు ఎందుకు రాదు? వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎందుకు మారాలి? మన గోత్ర వ్యవస్థ వెనుక జీవశాస్త్ర పరంగా మానవ శరీరంలో 23 జతల క్రోమోజోన్లు ఉంటాయి. వీటిలో సెక్స్ క్రోమోజోన్లు తండ్రి నుండి 1 మరియు తల్లి నుండి 1 అని పిలువబడే ఒక జత ఉంటుంది. ఇది వ్యక్తి ఫలిత కణం యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది. XYలో X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది. మహిళలు ఎప్పటికీ Yను పొందరు. అందువలన వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన మహర్షులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం.